ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం దేవుని ఆరాధించబోచుండగా అందరం కలిసి మరి దేవుని ఆరాధిస్తుండగా దేవుడు మన జీవితంలో చేసే గొప్ప కార్యాలు ఆరాధనలు మనం చూద్దాం. అందరూ కూడా రెండు చేతులు పైకెత్తి దేవునికి వందనాలు చెల్లిద్దాం. హల్లెలూయా. చేతులు పైకెత్తి బిగ్గరగా దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో మరి ప్రార్థన చేసుకుని ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. నాతో కలిసి ప్రార్థనలు ఏకీభవించండి. మనమంతా కలిసి దేవునికి ప్రార్థన చేస్తుండగా దేవుని కార్యాలు మన జీవితంలో చూద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల యేసయ్యా, నీకు మహిమ చెల్లిస్తున్నాము దేవా. ఈ ఉదయకాల సమయంలో నిన్ను ఆరాధించబోచుండగా ప్రభువా, నీ సన్నిధి మాతో ఉంచమని అడుగుచున్నాం. గొప్ప దేవ, మహోన్నతునికి స్తోత్రాలు ప్రభువా. నీ యొక్క కృపలో మమ్మల్ని వద్దులు చేర్చినటువంటి దేవా, మమ్మల్ని కాపాడుచున్నటువంటి దేవా, మమ్మల్ని భద్రపరుచున్నటువంటి దేవా, నీకు స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో ప్రభువా నేను ఆరాధిస్తుండగా నీ వాక్యమును ధ్యానించబోచుండగా ఈ వాక్యము నుంచి ప్రభు మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాం. ఆరాధిస్తుండగా నీ సింహాసనాన్ని ప్రభువా మా కుటుంబాల్లో మా వ్యక్తిగత జీవితంలో మీరు స్థాపించమని అడుగుచున్నాం. స్తుతి మహిమలు నీకు చెల్లిస్తుండగా ప్రభువా నీ దీవెనలు పరలోకం నుంచి మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం. నీ ఆశీర్వాదములు పరలోకం నుంచి మీరు మాకు దయచేయమని అడుగుచున్నాం. ప్రభువా నీ కృపను ప్రభువా మా మధ్యలో ఉంచమని అడుగుచున్నాం. మమ్మల్ని ఆశీర్వించమని అడుగుచున్నాం. ఆరాధనలో ప్రభువా మీరు మాకు తోడుగా ఉండమని అడుగుచున్నాం తండ్రి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి. ఆరాధనలో జరుగుచున్న ప్రతి కార్యక్రమం ఆశీర్వాదకరంగా చేయమని ప్రభువును రక్షకుడనే యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున ప్రియ సంగమా, మీ అందరు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మరొకసారి మరి ఈ దినాన మనందరం కలిసి ఆరాధన చేయటానికి ప్రభు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన దినాన్ని బట్టి లెక్కలేని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొన్ని పాటలు పాడుతూ ఉండగా మాతో పాటు కలిసి దేవుని యొక్క ఘనమైన నామాన్ని ఆరాధన చేయవలసిందిగా ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. ఆమేన్. అందరూ కలిసి దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. పరమ తండ్రి అయినటువంటి ఆయన ఘనమైన ఉన్నతమైన నామాన్ని చూపిస్తూ ఆరాధన చేద్దాం. ఆమేన్. చేసితివి జీవమూదిన జీవనదాతవు పరమ కుమ్మరి కొనియాడెదము. జీవమూదిన జీవనదాతవు పరమ కుమ్మరి కొనియాడెదము. నీవు కోరిన యాగము విరిగి నలిగిన హృదయము సజీవమైన యాగము సర్వాంగ హోమము. నీవు కోరిన యాగము విరిగి నలిగిన హృదయము సజీవమైన యాగము సర్వాంగ హోమము. వీర మనసుతో అర్పించెదం, వీర మనసుతో అర్పించెదం. సృష్టికి ఆది సమూతుడా సత్యవాక్యముతో మమ్మును కంటివి. సర్వ సృష్టికి ఆది సమూతుడా సత్యవాక్యముతో మమ్మును కంటివి. నిత్య సంకల్పం నెరవేర్చుటకు సత్క్రియలు చేయ సృష్టించితివి. నిత్య సంకల్పం నెరవేర్చుటకు సత్క్రియలు చేయ సృష్టించితివి. నీవు కోరిన యాగము విరిగి నలిగిన హృదయము సజీవమైన యాగము సర్వాంగ హోమము. నీవు కోరిన యాగము విరిగి నలిగిన హృదయము సజీవమైన యాగము సర్వాంగ హోమము. వీర మనసుతో అర్పించెదం, వీర మనసుతో అర్పించెదం.
ఆలయముగ మమ్మును కట్టితివి నీ దివ్యాత్మతో ఈ హృది నింపుమయా నీ ఆలయముగ మమ్మును కట్టితివి నీ దివ్యాత్మతో ఈ హృది నింపుమయా ఆత్మఫలములు ఫలించుటకు శక్తి నొసగుము శుద్ధాత్మదేవ ఆత్మఫలములు ఫలించుటకు శక్తి నొసగుము శుద్ధాత్మదేవ నీవు కోరిన యాగము విలిగి నలిగిన హృదయము సజీవమైన యాగము సర్వాంగ హోమము నీవు కోరిన యాగము విలిగి నలిగిన హృదయము సజీవమైన యాగము సర్వాంగ హోమము దీన మనసుకు అర్పించడం దీన మనసుకు అర్పించడం యెహోవా మాకు తండ్రిని నీవు జగదమంతితో మము చేసితివి జీవము దిన జీవనదాతవు పరమ కుమ్మరి కొనియాడెదము జీవము దిన జీవనదాతవు పరమ కుమ్మరి కొనియాడెదము నీవు కోరిన యాగము విరిగి నలిగిన హృదయము సజీవమైన యాగము సర్వాంగ హోమము నీవు కోరిన యాగము విరిగి నలిగిన హృదయము సజీవమైన యాగము సర్వాంగ హోమము నీవు కోరిన యాగము విరిగి నలిగిన హృదయము సజీవమైన యాగము సర్వాంగ హోమము దీన మనసుతో అర్పించడం దీన మనసుతో అర్పించడం దీన మనసుతో అర్పించడం హల్లెలూయా. మరో పాట పాడుకుంటూ ప్రభు నామమున అందరూ కలిసి ఆరాధన చేద్దాం. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. స్తోత్రము శక్తి సర్వాధికారికి చెల్లును గాక. అందరూ కలిసి ఆరాధన చేద్దాం. ఘనమైన దేవుని స్తుతిద్దాం. ఆమేన్. సకలాశీర్వాదములకు కర్త సకల కృపానిధియగు దేవా సకలాశీర్వాదములకు కర్త సకల కృపానిధియగు దేవా సంవత్సరము జరుగుచుండగా సంవత్సరము జరుగుచుండగా సంకీర్తనము చేతుము సంరక్షణ సంకీర్తనము చేతుము సంకీర్తనము చేతుము సంరక్షక సంకీర్తనము చేతుము సంకీర్తనము చేతుము సంరక్షణ సంకీర్తనము చేతుము స్తోత్రము శక్తియు మహిమాన్వితుడా సర్వాధికారిని నీవే స్తోత్రము శక్తియు మహిమాన్వితుడా సర్వాధికారిని నీవే తండ్రి కుమారా పరిశుద్ధాత్మా స్తుతింతుము ప్రస్తుతింతుము స్తుతింతుము ప్రస్తుతింతుము సకలాశీర్వాదములకు కర్త
దేవ మాకు తండ్రివి, మంటి నుండి మము చేసి జీవమిచ్చితివి. యెహోవా మా దేవ మాకు తండ్రివి, మంటి నుండి మము చేసి జీవమిచ్చితివి. వాత్సల్యమూర్తివి పాలించు ప్రభుడవు, వాత్సల్యమూర్తివి పాలించు ప్రభుడవు. నిబంధన జనులము నిన్ను కీర్తించెదము, నిబంధన జనులము నిన్ను కీర్తించెదము. స్తోత్రము శక్తియు మహిమా నితుడా, సర్వాధికారివి నీవే. స్తోత్రము శక్తియు మహిమా నితుడా, సర్వాధికారివి నీవే. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, స్తుతింతుము ప్రస్తుతింతుము, స్తుతింతుము ప్రస్తుతింతుము. సకలాశీర్వాదముల కర్త, ప్రభువగు యేసు మా రక్షణకర్త, నిన్నే స్తుతిస్తాము, నిన్నే ఆరాధిస్తాము నాయన. అందరు కలిసి పాడదాం, దేవుని నామమును స్తుతిద్దాం. ప్రభువగు యేసు మా రక్షణకర్త, రక్తముతో మము కడిగి శుద్ధీకరించితివి. ప్రభువగు యేసు మా రక్షణకర్త, రక్తముతో మము కడిగి శుద్ధీకరించితివి. ప్రేమామయుడవు ప్రాణమిచ్చికుంటివి, ప్రేమామయుడవు ప్రాణమిచ్చికుంటివి. నీ ప్రియ శిష్యులము నిన్ను కీర్తించెదము, నీ ప్రియ శిష్యులము నిన్ను కీర్తించెదము. స్తోత్రము శక్తియు మహిమా నితుడా, సర్వాధికారివి నీవే. స్తోత్రము శక్తియు మహిమాన్వితుడా, సర్వాధికారివి నీవే. తండ్రి కుమార పరిశుద్ధాత్ముడా, స్తుతింతుము ప్రస్తుతింతుము, స్తుతింతుము ప్రస్తుతింతుము. సకలాశీర్వాదముల కర్త, పరిశుద్ధాత్మా ఆదరణకర్త, అంత్యదినములందు ఉజ్జీవమిచ్చెదవు. పరిశుద్ధాత్మా ఆదరణకర్త, అంత్యదినములందు ఉజ్జీవమిచ్చెదవు. కృపావరములు వాగ్దాన ఫలములు, కృపావరములు వాగ్దాన ఫలములు. వధువు సంఘముగా నిన్ను కీర్తించెదము, వధువు సంఘముగా నిన్ను కీర్తించెదము. స్తోత్రము శక్తియు మహిమా నితుడా, సర్వాధికారివి నీవే.
కలిసి పాడదాం. స్తోత్రము శక్తియు మహిమ నితుడా సర్వాధికారిని నీవే పరిశుద్ధాత్ముడా స్తోత్రింతుము ప్రస్తుతింతుము స్తోత్రింతుము ప్రస్తుతింతుము సకలాశీర్వాదములకు కర్త సకల కృపా నిధియగు దేవా సకలాశీర్వాదములకు కర్త సకల కృపా నిధియగు దేవా సంవత్సరముల్ జరుగుచుండగా సంవత్సరముల్ జరుగుచుండగా సంకీర్తనము చేతుము సంరక్షణ సంకీర్తనము చేతుము సంకీర్తనము చేతుము సంరక్షణ సంకీర్తనము చేతుము సంకీర్తనము చేతుము సంరక్షణ సంకీర్తనము చేతుము స్తోత్రము శక్తియు మహిమ నితుడా సర్వాధికారిని నీవే. అందరూ కలిసి పాడదాం. స్తోత్రము శక్తియు మహిమాన్వితుడా సర్వాధికారిని నీవే తండ్రి కుమార పరిశుద్ధాత్మా స్తోత్రింతుము ప్రస్తుతింతుము స్తోత్రింతుము ప్రస్తుతింతుము స్తోత్రింతుము ప్రస్తుతింతుము స్తోత్రింతుము ప్రస్తుతింతుము సకలాశీర్వాదముల కర్త. హల్లెలూయా హల్లెలూయా. మరో పాట పాడుకుంటూ దేవుని నామని ఆరాధన చేద్దాం. చప్పలు కొడుతూ ఆరాధన చేద్దాం.
మా యేసయ్యను అందరూ కలిసి పాడుతూ ఉన్నామని ఆరాధన చేద్దాం. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామమును స్తుతిద్దాం. తల్లియు తండ్రియు నీవేనయ్యా, నడిపించే నాయకుడవు నీవేనయ్యా. తల్లియు తండ్రియు నీవేనయ్యా, నడిపించే నాయకుడవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా రేపు అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా రేపు అలసిపోలేమయ్యా. చీకటిని తొలగించే వెలుగు నీవే, రక్షించే దేవుడవు నీవేనయ్యా. చీకటిని తొలగించే వెలుగు నీవే, రక్షించే దేవుడవు నీవేనయ్యా. యేసు మాతో నీవుండగా రేపు అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా రేపు అలసిపోలేమయ్యా. అంతా నీవే చూచుకుంటావు, అంతా నీవే చూచుకుంటావు, అంతా నీవే చూచుకుంటావు, అంతా నీవే చూచుకుంటావు. యేసు మాతో నీవుండగా రేపు అలసిపోలేమయ్యా. యేసు మాతో నీవుండగా రేపు అలసిపోలేమయ్యా. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చే దేవుడిని ప్రభువుని ఆరాధన చేద్దాం. ఆమేన్. గ్లోరీ, గ్లోరీ. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. ప్రేమించు దేవుడు, రక్షించు ఆయుచు దేవుడు, యేసు దేవుడు. ఆకలి పాడి ఆనందించు. ఆహా, ఎంతో ఆనందమే, ఆహా, ఎంతో ఆనందమే. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. తల్లిదండ్రుల కన్నా దాత అయిన దేవుడు, ప్రతి అవసరమును తీర్చు దేవుడు. హల్లెలూయా, ఆనందమే, సంతోషమే, సమాధానమే. 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 హల్లెలూయా. ఎంత గొప్ప దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాం. తల్లిదండ్రుల కంటే దాత అయినటువంటి దేవుడు ఆయన, ప్రతి అవసరమును తీర్చేటువంటి దేవుడు మన పరలోకపు తండ్రి మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. అంత గొప్ప దేవుని అందరం కూడా మనకు రెండు హస్తాలు ప్రభువునికి చాపి మన నేత్రములు మూసుకొని దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. ఎంత మంచి దేవుడవు నాయన. మా పరమ తండ్రి అయినటువంటి దేవా, మీకే వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన, నీవు సింహాసనాసీనుడుగా మా మధ్యలో ఉన్నావు నాయన. ఇదిగో ప్రభువా, నీ ఘనమైన నామాన్ని ఆరాధించేటువంటి భాగ్యం, నీ ఉన్నతమైనటువంటి నామాన్ని స్తుతించేటువంటి భాగ్యము నాయన. సంఘముగా మరోసారి మీరు మాకు ఇచ్చారని బట్టి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము తండ్రి. నాయన, ఇదిగో ప్రతి అవసరమును తీరుస్తూ వస్తున్నటువంటి పరమ తండ్రి యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. మా తల్లియు మా తండ్రియు నాయన నీవే నాయన. నీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము. మా పరమ తండ్రియు నీవే నాయన. నీ వాక్యం సెలవిస్తుంది నాయన. తల్లి అయిన మరిచినను, తండ్రి అయినను విరిచినను, నేను మాత్రము నిన్ను విడవను, నిన్ను ఎడబాయనని సెలవిస్తుంది. అవును తండ్రి, ఎంత గొప్ప దేవుని మేము కలిగి మా నిమిత్తమై మరణించినటువంటి మా పరలోకపు తండ్రి నీవే. మా గొప్ప రక్షణకర్తవు నీవే. నిత్యము వేవేల దూతల చేత పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని పొగడబడుచు ఉన్నటువంటి
ఓ తేజోమయుడా నీకే వందనాలు చెల్లిస్తున్నాం. సింహాసనాసీనుడా మీకే వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా మీకే వందనాలు. అందరు కలిసి ఆరాధన చేద్దాం. అందరు కలిసి దేవుని స్తుతిద్దామా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవదూతల చేత పొగడబడుతున్నటువంటి మా దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీకే మహిమ కలుగును గాక. Yes, Lord. ప్రభువుల ప్రభు రాజుల రాజు
సృష్టికర్తవే సర్వాధికారి సత్యస్వరూపి సర్వైశ్వర్యము సృష్టికర్తవే మహిమా ప్రభావము ఇహపరములలో మహిమా ప్రభావము ఇహపరములలో బిగ్గరగా పాడదాం హల్లెలూయా హమారా హోసన్నా హోసన్నా హల్లెలూయా శ్రీ యేసు రాజా హల్లెలూయా హోసన్నా హోసన్నా హల్లెలూయా శ్రీ యేసు రాజా సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా సింహాసనాసీనుడా యూదా గోత్రపు సింహమా దావీదు చీరు దేవతగా దేవగోలె స్తుతులకు యోగ్యుడవు దావీదు చీరు దేవగోలె స్తుతులకు యోగ్యుడవు హల్లెలూయా హమారా హోసన్నా హోసన్నా హల్లెలూయా శ్రీ యేసు రాజా హల్లెలూయా హమారా హోసన్నా హోసన్నా హల్లెలూయా శ్రీ యేసు రాజా బిగ్గరగా పాడతాం హల్లెలూయా మహారాజా హోసన్నా హోసన్నా హల్లెలూయా శ్రీ యేసు రాజా ఏక స్వరముతో బిగ్గరగా పాడతాం హల్లెలూయా మహారాజా అందరూ కలిసి బిగ్గరగా పాడదామా స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దామా ఓ సింహాసనాసీనుడికి ఓ గొప్ప స్తుతి యాగం చెల్లిద్దామా పరలోకపు తండ్రికి యాగం చెల్లిద్దామా మన స్వరములెత్తి సంగముగా స్తుతి చెల్లిద్దాం ఈ క్షమ పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఓ దేవదూతల చేత పొగడబడుచున్న దేవా సింహాసనాసీనుడా మీకు వందనాలు అగ్ని జ్వాలల వంటి కన్ను గలవాడ అపరాజిని పనులు బట్టి కోపమ కలిగిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నా స్వస్థపరిచివాడా నీకు వందనాలు ఓ విడుదలిచ్చివాడా మీకు వందనాలు ఓ ఇది కార్యము సఫలము చేసే దేవా మీకు వందనాలు మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన ఈ ఉదయకాల సమయంలో సంఘమును ఆరాధన చేస్తుండగా ఈ యొక్క శకన మేఘము ఓ అగ్ని శకన మేఘము నాయన అగ్ని వలె వచ్చిన గాక పరిశుద్ధాత్మ అగ్ని ఆవరింపు పరిశుద్ధాత్మ అగ్ని ఆవరింపు నాయన ప్రతి ఒక్కరి పైన కుమరించబడును గాక ఓ పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీకే వందనాలు హల్లెలూయా 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 ఓ మీకే వందనాలు
స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవా మీకే వందనాలు స్తోత్రం. ఓ యేసయ్యా మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. మహాపరిశుద్ధుడా మా యేసయ్యా, కృప కలిగిన దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభువా, నీ కృపాసనమును తండ్రి ప్రభు సమీపించున్నాను. మరొకసారి ప్రభువా, మిమ్మల్ని అందరినీ తండ్రి ప్రభువా సమకూర్చినందుకు, అభిషేకించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అయ్యా, నిత్యము తండ్రి మా అవసరతలు తీర్చేటువంటి, మా అక్కర్లునైన ప్రభా తీర్చేటువంటి పరమ తండ్రి అయిన దేవా, నీ ఘనమైన నామమును బట్టి లెక్కలేని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆయన ప్రతివాని నాలుక యేసు ప్రభువని ఆయన ఒప్పుకునుగా, ప్రతివాని మోకాలు తండ్రి నీ నామమును ప్రభా వంగునుగా, ప్రతి హృదయమును ఆయన యేసే రక్షకుడు విమోచకుడు ఆయన గుర్తింపుగా. శ్రేష్టమైన సమయాన్ని మీరు మాకు ఇచ్చినందును బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. వాక్కు నిమిత్తమై మేమందరం ఆయన ఎదురు చూస్తూ ఉండగా ప్రత్యేకమైన రీతిలో మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మీకే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ శక్తి కలిగినటువంటి యేసుక్రీస్తు నామమున ఈ చిన్న ప్రార్థన అడిగి వేడుకొంచున్నాము పరమ తండ్రి, ఆమేన్. Praise the Lord, everyone. It's a joy to come back to you with the gospel of the Lord Jesus Christ. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తతో మరలా మీ ఎదుట రావడాన్ని మేము ఎంతగానో సంతోషంగా భావిస్తున్నాను. I trust that you are all well and we are praying for you. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉన్నారని నమ్ముతున్నాను. మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను. May the Lord keep you under His precious hand and look after you in this time of trouble. ఈ యొక్క కష్టతరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడు తన యొక్క హస్తము కింద మిమ్మల్ని అందరూ కూడా కాపాడాలని మేము ప్రార్థిస్తున్నాం. We are praying for you all the time or every day. ప్రతి దినము కూడా అన్ని వేళలో మేము మీ అందరి కోసము మేము ప్రార్థన చేస్తున్నాం. You are very much in our hearts and in our prayers. మా హృదయాల్లో మా ప్రార్థనలో ఎంతగానో మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. God keep you under His care. దేవుడు తన యొక్క కాపుదలలో మిమ్మల్ని అందరినీ కూడా ఉంచును గాక. Today I would like to speak to you from the second book of Samuel, 9th chapter. ఈ దినమున 2వ సమూయేలు గ్రంథము 9వ అధ్యాయం నుంచి మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. We will go through from verse 1 10. 9వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు చూద్దాం. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయనని దావీదు అడిగెను.
సౌలు కుటుంబమునకు సేవకుడగు సీబాయును ఒకడుండగా వారు అతనిని దావీదు నొద్దకు పిలువనంపిరి. రాజు, సీబావు నీవే కదా అని అడగగా అతడు, నీ దాసుడైన నేనే సీబానునను. రాజు, యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చేయుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా ఒకడు శేషించి ఉన్నాడా అని అతను అడగగా, సీబా యోనాతానుకు కుంటిగాలు కుమారుడు ఒకడున్నాడని రాజుతో మనవి చేశాను. అతడు ఎక్కడున్నాడని రాజు అడగగా, సీబా చిత్తగించుము, అతడు లొదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో అనెను. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లొదెబారులో ఉన్నటువంటి అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటి నుండి అతను రప్పించెను. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెత్తు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారం చేయగా, దావీదు మెఫీబోషెత్తు అని అతను పిలిచినప్పుడు అతడు, చిత్తము, నీ దాసుడైన నేనున్నానెను. అందుకు దావీదు, నువ్వు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీకు ఉపకారం చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరల ఇప్పింతును. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని సెలవీయగా. Okay. Here we find a wonderful story. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కథ మనం చూస్తున్నాం. You all know, all the believers, you know, that there was animosity between Saul and David. మరి మీ అందరికీ కూడా తెలుసు, ఇక్కడ సౌలుకిను మరి దావీదుకి కూడా మధ్యలో శత్రుత్వం ఉన్నట్లుగా మనకు తెలుసు. King Saul was very jealous over David. రాజు అయినటువంటి సౌలు దావీదు పట్ల చాలా ఈర్ష్య కలిగి ఉన్న వ్యక్తిగా కనబడుతున్నాడు. He was afraid one day he will become the king. మరి ఏదో ఒక దినం ఈయన రాజు అయిపోతాడేమో అనే భయం ఆయనకు ఉండేది. And so he sought for him to kill him. కాబట్టి దావీదుని వెతికి పట్టుకుని చంపేద్దామని చూసేవాడు. And even though David found him, he could have killed him several times, but he said, I will not put my hand against the God's anointed. అయితే సౌలును చంపడానికి దావీదుకు అనేకమైన అవకాశాలు దొరికినప్పటికీ కూడా దావీదు దేవుని చేత అభిషేకింపబడినటువంటి దేవుని దాసుని మీద నా చెయ్యి నేను వేయను అని అంటున్నాడు. I will not kill Saul. సౌలుని నేను చంపను. And many occasions that took place, and he was there when he was sleeping, but he went away, taking some things and went away. మరి అనేకమైన సందర్భాలు మనం చూస్తున్నాము, సౌలు నిద్రించున్నప్పుడు దావీదుకు అవకాశం దొరికింది, కానీ దావీదు చంపకుండా మరి కొన్ని వస్తువులు అక్కడి నుంచి తీసుకుని వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. It's a wonderful story of love. ఇది ప్రేమతో కూడినటువంటి ఒక అద్భుతమైన కథ. It is divine love. ఇది ఒక దైవికమైన ప్రేమ. And there was an animosity between Philistines and Israelites. ఇంకా ఇక్కడ ఫిలిస్తీన్లకిను ఇజ్రాయెల్కి కూడా మధ్యన ఇక్కడ గొడవలు జరుగుతున్నట్టుగా, శత్రుత్వం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. And Saul went to war. సౌలు యుద్ధానికి వెళ్ళాడు. And of course his son went with him. మరి ఆయనతో పాటు తనకు కుమారుడు కూడా వెళ్ళాడు. Jonathan, his son, was a good friend of David. సౌలు కుమారుడైనటువంటి యోనాతాను దావీదుకి మంచి స్నేహితుడు. They made a covenant to each other. వారిద్దరూ కూడా ఒక నిబంధన చేసుకున్నారు. If I should die, David, take care of my children. యోనాతాను అంటున్నాడు కదా, దావీదు ఒకవేళ నేను చనిపోవాల్సి వస్తే నా పిల్లల్ని నువ్వు చూసుకో అని అంటున్నాడు. You are a king's son. I am nothing. దావీదు ఈ విధంగా బదిలిచ్చాడు, నువ్వు రాజు కుమారుడివి, నేనేమి పెద్ద స్థాయిలో లేను అంటున్నాడు. If something should happen to me or my children, please show kindness to my family. ఒకవేళ నాకు కానీ నా కుటుంబస్తులు నా పిల్లలకి ఏదైనా అయితే కనుక దయచేసి నా కుటుంబస్తులకి కొంచెం దయ చూపించు అని అడుగుతున్నారు. And they made a covenant. ఆ విధంగా ఒకరికి ఒకరు మాట్లాడుకుని ఒక నిబంధన చేసుకున్నారు. So when Saul and Jonathan went to war, సౌలు యోనాతాను వారు యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు they fought and fought and fought. వారు ఆ యుద్ధంలో పోరాడుతూ ఉన్నారు. The war was intensified. ఆ యుద్ధము చాలా భీకరంగా జరుగుతూ ఉంది. And Saul said to his
armor bearer, సౌలు తన యొక్క ఆయుధాలు పట్టుకునేటువంటి ఆ వ్యక్తితో అన్నాడు, before the Philistines would come and kill me, ఫిలిస్తీన్లు వచ్చి నన్ను చంపక ముందే put your sword through me and kill me. నీ కత్తి తీసుకుని నన్ను చంపేయి అని అంటున్నాడు. And the soldier said, God forbid that I put my hand over God's anointed. అక్కడ ఉన్నటువంటి సైనికులు చెప్తున్నారు అంటే, మీరు దేవుని యొక్క అభిషక్తులు, మీ మీదకి నేను ఈ విధంగా చేయలేను అని చెప్తున్నారు వాళ్ళు. And that day, on that mountain, Saul fell on his own sword and committed suicide. ఆ దినమున ఆ పర్వతం మీద సౌలు తన యొక్క కత్తి మీద అతను పడి మరి ఆత్మహత్య చేసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. Jonathan and the armor bearer and many others committed suicide the same way. మరి యోనాతాను, అక్కడ ఉన్నటువంటి ఆయుధాలు పట్టుకునే వ్యక్తి, ఇంకా అనేక మంది అదే విధంగా అక్కడ చనిపోయినట్లుగా మనం చూస్తున్నాం. So this mountain became full of blood. ఇప్పుడు ఇక్కడ ఈ పర్వతం అంతా కూడా రక్తంతో నింపబడిపోయింది అది. And the Philistines won the war. ఫిలిస్తీన్లు అక్కడ యుద్ధం గెలిచి ఉన్నారు. And when this news came to the palace, ఈ యొక్క రాజు ఆవరణంలోకి, ఆ యొక్క ప్రాంతంలోనికి ఈ యొక్క వార్త వచ్చినప్పుడు, there was a maid who was looking after Jonathan's son. యోనాతాను కుమారుని చూసుకుంటున్నటువంటి అక్కడ ఒక పని మనిషి ఉంది. She knew what will happen if the father should die in the war. They will eradicate the whole family. మరి ఆమెకు తెలిసి ఏంటంటే, ఒకవేళ కనుక రాజు యుద్ధంలో చనిపోతే కనుక ఆ తర్వాత ఆ రాజు కుటుంబానికి సంబంధించిన అందరినీ కూడా చంపివేస్తారు. And so this maid was so clever, ఈ పని మనిషి చాలా తెలివిగా, and she took this little fellow ఈ చిన్న పిల్లవాడిని ఆమె తీసుకుని and ran. ఆమె ఆ విధంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. And she was going over the mountain. ఆ విధంగా ఆ యొక్క పర్వతం మీద నుంచి వెళ్తుంది ఆమె. And suddenly అకస్మాత్తుగా she dropped this little fellow. ఈ చిన్న పిల్లవాడిని చేతిలోంచి వదిలేసింది. And he was rolling down and down. ఆ విధంగా ఆ చిన్న పిల్లవాడు ఆ పర్వతం నుంచి మరి దొర్లుతూ కిందకు వస్తున్నాడు. Caught by the cliff of the rock, ఆ యొక్క రాయి అంచును పట్టుకుని అక్కడ ఆగి he was hanging. అక్కడ వేలాడుతూ ఉన్నాడు. And the maid went slowly and picked him up. వెంటనే ఆ పని మనిషి నెమ్మదిగా వెళ్ళి అక్కడి నుంచి అతని పైకి లాగింది. And when she saw him, ఆ చిన్న పిల్లవాడిని చూసిన తర్వాత he became lame in both legs. ఆమె గమనించింది ఏంటంటే, వానికి 2 కాళ్ళు కూడా విరిగిపోయినట్లుగా చూస్తుంది. A little fellow ఒక చిన్న పిల్లవాడు lost his leg. తన 2 కాళ్ళను కోల్పోయాడు. And she took him. ఆ పిల్లవాడిని తీసుకుందాం. She carried him to a place called Lodibar. లోదేబారు అనేటువంటి ప్రాంతానికి ఆ పిల్లోడిని తీసుకుని వెళ్ళింది. Lodibar is a place of sickness. ఈ లోదేబారు అనేటువంటి ప్రాంతము ఇది రోగానికి సంబంధించినటువంటి ప్రాంతం. A place of curse. రోగులతో కూడిన ప్రాంతము, శాపపూరితమైన ప్రాంతము. The thieves and the prostitutes, they live there. దొంగలు, వ్యభిచారులు వీరందరూ కూడా అక్కడ ఉండే ప్రాంతం అది. And why in the world this maid took him to this place? ప్రపంచంలో అన్ని ప్రాంతాలు ఉండగా మరి ఈమె అక్కడికే ఎందుకు తీసుకెళ్ళిందో. But the maid was very clever. కానీ ఒక విషయం చూడాలి, ఈ పని మనిషి చాలా తెలివైంది. If I take him to the city, ఒకవేళ ఈయనని నేను పట్టణంలోకి if తీసుకువెళ్తే, I take him to another town, ఇంకొక వేరే ఊర్లోకి తీసుకువెళ్తే they'll find out. ఎలాగో కనుక్కుంటారు ఇవన్నీ. But if I go to Lodibar, ఒకవేళ నేను లోదేబారికి వెళ్తే nobody will visit there. అక్కడికి ఎవ్వరు వచ్చి చూడరు ఆయన్ని. No one with the sense will visit Lodibar. బుద్ధున్న వారు ఎవ్వరు కూడా లోదేబారు ప్రాంతానికి రారు. It is
a place where the sick people live, ఎందుకంటే అక్కడ రోగులు ఉండేటువంటి స్థలం అది, mentally sick people, మానసిక రోగులు ఉండే స్థలం అది, thieves, దొంగలు ఉండేటువంటి స్థలం అది, murderers. నరహంతకులు ఉండేటువంటి స్థలం అది. And this maid took him there. ఈ పని మనిషి అక్కడికి తీసుకువెళ్ళింది. He was 5 years old. 5 సంవత్సరాల వయసు అప్పుడు ఆ అబ్బాయికి. And he grew up among these people. అటువంటి ప్రజల మధ్యన ఈయన ఎదుగుతా ఉన్నాడు. And he grew up ఆ విధంగా పెరిగిన తర్వాత and got married to somebody there. అక్కడ ఎవరినో వివాహం చేసుకున్నాడు ఆయన. And he had a son, ఆయనకు ఒక కుమారుడు కన్నాడు. and he named him Micah. ఆయనకి మైకా అని పేరు పెట్టాడు. Fine. Things are going wonderful for him. బాగుంది, అన్ని కూడా మంచిగా జరుగుతున్నాయి ఆయనకి అక్కడ. And one day, David was sitting in his lounge in a leisurely, thinking about something. ఒక దినమున మరి దావీదు తన యొక్క మరి ఇంట్లో అక్కడ కూర్చుని ఆలోచన చేస్తా ఉన్నాడు చాలా విషయాలు. How all these things happen? ఎలా జరిగిన ఈ విషయాలన్నీ కూడా. How did I become the king? నేను రాజు ఎలా అయ్యాను? Saul was the king, సౌలు రాజుగా ఉండేవాడు. and his son should become a king. ఆ తర్వాత అతని యొక్క కుమారుడు రాజు అవ్వాలి. But the events have changed. కానీ ఈ పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి. And I am nobody, but became the king. నేను పెద్దగా పేరు లేని వాడిని, కానీ ఇప్పుడు నేను రాజు అయిపోయాను. And he was thinking. ఆ విధంగా ఆలోచన చేస్తా ఉన్నాడు. And suddenly he remembered, I wonder what happened to my brother, covenant brother. అకస్మాత్తుగా ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. నేను నిబంధన చేసుకున్న నా సహోదరునికి ఏమైంది అని ఆలోచన ప్రారంభించాడు. What happened to him? ఆయనకి ఏమైంది అని ఆలోచన ప్రారంభమైంది. Jonathan, my brother, he wept. ఆయన అలా జ్ఞాపకం చేసుకుని నా సహోదరుడైన యోనాతాను జ్ఞాపకం చేసుకుని ఏడుస్తున్నాడు. When the news came, ఆ వార్త వచ్చిన తర్వాత, when Saul and Jonathan were killed, సౌలు యోనాతాను చంపబడ్డారు అనేటువంటి వార్త వచ్చిన తర్వాత, we read the eulogy of David. మరి దావీదు చేసినటువంటి ప్రార్థన లేదంటే ఆ మాటలు అక్కడ మనం చూస్తున్నాం. From the 17th verse of 1st chapter of 2nd book of Samuel. 2 సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనంలో మనం చూస్తున్నాం. Then David lamented with this lamentation over Saul and over Jonathan his son. ఇక్కడ మనం చూస్తున్నాము సౌలు అతని యొక్క కుమారుడు యోనాతాను మరణం గురించి ఇక్కడ దావీదు విలపించుచు ఈ మాటలు చెప్పినట్లుగా మనం చూస్తా ఉన్నాం. And the 19th verse. 19వ వచనంలో మనం చూస్తున్నాం. The beauty of Israel is slain on your high places. ఇజ్రాయేలు నీకు భూషణముగా వారు నీ ఉన్నత స్థలముల మీద హతులైరి. How the mighty have fallen. ఆహా బలాఢ్యులు పడిపోయిరి. Tell it not in Gath. Proclaim it not in the streets of Ashkelon. ఇక్కడ మనం చూస్తున్నాం ఈ సమాచారం గాతులో తెలియచేయకుడి, అష్కేలులోను వీధులను ప్రకటన చేయకుడి. Let the daughters of the uncircumcised triumph. సున్నతి లేని వారి కుమార్తెలు జయమని చెప్పకుండునట్లు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. O mountains of Gilboa, గిల్బోవా పర్వతములారా, let there be no dew nor rain upon you, మీ మీద మంచైనను వర్షమైనను లేకపోవునుగాక. nor fields of offerings, for the shield of the mighty is fallen, cast away there. ప్రథమ ఫలార్పణకు తగిన పైరుగల చేయలేనను లేకపోనుగాక, బలాఢ్యులు అవమానముగా పారవేయబడును. 23rd verse. 23వ వచనం మనం చూస్తున్నాం. Saul and Jonathan were beloved and pleasant in their lives. సౌలును యోనాతాను తమ బ్రతుకునందు సరస్సులుగాను శనరుగులు వారుగాను ఉండిరి. 24th verse.
O daughters of Israel, weep over Saul, ఇజ్రాయేలీయుల కుమార్తెలారా సౌలును గురించి ఏడుగుడి, who clothed you in scarlet and luxury, అతడు మీకు ఇంపైన రక్తవర్ణపు వస్త్రములు ధరింపచేసిన వాడు, who put ornaments of gold on your apparel. బంగారు నగలు మీకు పెట్టినవాడు. How the mighty have fallen on the midst of the battle. Jonathan was slain in your high places. యుద్ధ రంగమునందు బలాఢ్యులు పడి ఉన్నారు, నీ ఉన్నత స్థలములలో యోనాతానును హతమాయెను. I am distressed for you, నీ నిమిత్తము నేను విభ్రాంతి చెందుతున్నాను. my brother Jonathan. నా సహోదరుడా యోనాతానా, You have been very pleasant to me. నీవు నాకు అతి మనోహరుడివై ఉంటివి. Your love to me was wonderful, నాపై ఎడల నీవు చూపించిన ప్రేమ అద్భుతంగా ఉన్నది అనేటువంటి మాట మనం చూస్తున్నాం. surpassing the love of women. స్త్రీల చూపు ప్రేమ కంటేనూ అది అధికమైనది. How the mighty have fallen, అయ్యయ్యో బలాఢ్యులు పడిపోయిరి, and the weapons of war perished. యుద్ధ సన్నదులు నశించిపోయిరి. When Saul and Jonathan were killed on Mount Gilboa, ఆ గిల్బోవ పర్వతం మీద యోనాతాను సౌలు చంపబడిన తర్వాత he didn't say, I'm glad. చనిపోయారు, నాకు మంచి శుభవార్త తెలిసింది అని అనలేదు ఆయన. No more running around. అటు ఇటు ఇంకా పరిగెత్తాల్సిన అవసరం లేదు, I don't have to pursue them. మరలా నేను వాళ్ళ వెనకాల నేను పరిగెత్తాల్సిన అవసరం లేదు. They will not chase me to kill me. నన్ను చంపడానికి నన్ను తరిమేవారు ఎవరు కూడా లేరు. ఇంకా I didn't kill them, somebody else killed them. నేను ఎలాగో చంపలేదు, ఎవరో చంపేశారు. So I'm glad. కాబట్టి ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. He didn't say that. ఈ విధంగా చెప్పలేదండి ఆయన. But in this first chapter, ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తున్నాం, we see how he wept over King Saul and Jonathan. రాజైనటువంటి సౌలు యోనాతాను మరణం పట్ల ఆయన ఎలాగా ఏడుస్తున్నాడో మనం చూస్తున్నాం. His love, he said, surpassing the love of women. ఇక్కడ మనం చూస్తున్నాం స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైన ప్రేమగా మనం ఇక్కడ చూస్తాం. David lamented for his covenant brother. నిబంధన చేసుకున్నటువంటి తన సహోదరుడి నిమిత్తం దావీదు విలపిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. Jonathan and David were friends. యోనాతాను దావీదు వీరు మంచి స్నేహితులు. God united their hearts దేవుడు వారి హృదయాల్ని కలిపి ఉన్నాడు. and they made a covenant. అప్పుడు వారు ఒక నిబంధన చేసుకున్నారు. If I should die, David, first, దావీదు ఒకవేళ నీకంటే ముందు నేను మరణిస్తే గనక please look after my children. నా పిల్లల్ని నువ్వు చూసుకో. And if you should die first, ఒకవేళ నీవు ముందు చనిపోతే గనక I will do the same. నేను కూడా అదే పని చేస్తాను. And they made a covenant ఆ విధంగా వారు ఒక నిబంధన చేసుకున్నారు. and they departed. అక్కడ నుంచి వారు వెళ్ళిపోయారు. And now many years took place. ఇప్పుడు అప్పటికే చాలా సంవత్సరాలు గడిచిపోయినాయి. David was very busy దావీదు చాలా ఆయన బిజీగా ఉన్నాడు. putting the enemies to silence. మరి శత్రులందరినీ కూడా తరుముతా ఉన్నాడు. Enemies from inside and enemies from outside. రాజ్యంలో ఉన్నటువంటి శత్రువులు, బయట నుంచి వచ్చేటువంటి శత్రువులను కూడా. And peace came over Israel. ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ ప్రాంతం అంతా కూడా సమాధానంతో ఉంది. Wonderful time. అద్భుతమైన సమయం ఇది. He said, well, now it is all over. I can rejoice and live happily. ఇప్పుడు అనుకుంటున్నాడు గొడవలన్నీ అయిపోయినాయి, ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, మంచిగా ఉండొచ్చు అనుకున్నాడు. And he was relaxing. ఆ విధంగా కొంచెం విశ్రాంతి చెందుతూ ఉన్నాడు ఆయన. And suddenly వెంటనే he remembered, I wonder what happened to my brother Jonathan. ఆ విధంగా ఆలోచన చేస్తున్నప్పుడు ఆయన అనుకున్నాడు, నా సహోదరుడైన యోనాతాను విషయమై ఏమైంది అని. And he made a big noise. వెంటనే ఒక గొప్ప శబ్దం చేశాడు ఆయన. Is there anyone still alive
from the house of Saul, వెంటనే ఈ విధంగా అన్నాడు ఏంటంటే, సౌలు ఇంటిలో ఇంకా ఎవరైనా బ్రతికి ఉన్నారా? and a man came. వెంటనే వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. His name Ziba. అందరి పేరు సీబా. He said, "Sir, there is one alive. ఆయన అన్నాడు, అయ్యా ఒక వ్యక్తి ఇంకా బతికే ఉన్నాడు. He's Jonathan's son." ఆయన యోనాతాను యొక్క కుమారుడు. Where is he? అతను ఎక్కడున్నాడు ఇప్పుడు? He's in Lodibar. అతడు ఇప్పుడు లోదేబార్లో ఉన్నాడు. Lodibar? లోదేబార్లో ఉన్నాడా? A sick place? అది రోగులు ఉండే స్థలం కదా అది. He's there? అక్కడ ఉన్నాడు ఆయన. Yes, sir, he is living there for a long time. అవునయ్యా, అక్కడే చాలా సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు ఆయన. And when he said, "I want Mephibosheth here," వెంటనే దావీదు అన్నాడు, నాకు మెఫీబోషెత్ ఇక్కడికి రావాలి అన్నాడు. వెంటనే when the king said that, రాజు ఆ మాట చెప్పగానే the chariots were running. వెంటనే రథముల మీద బయలుదేరారు. Soldiers were in shape. మరి వెంటనే సైనికులంతా కూడా సిద్ధమైపోయారు వారు. And they were going to Lodibar. వెంటనే వారు లోదేబార్కి వెళ్తున్నారు. Hey, Lodibar has never had a royal visit. వారు అనుకుంటున్నారు, లోదేబార్లో ఉన్న వాళ్ళు మా ప్రాంతానికి ఆ యొక్క రాజు దగ్గర నుంచి ఎవరు రాలేదు మమ్మల్ని చూడడానికి ఎప్పుడును. The chariots are coming. ఇప్పుడు చూడు, రథములు వస్తున్నాయి మా ఊరికి, And soldiers are coming. సైనికులు వస్తున్నారు మా దగ్గరికి. What is this news? ఏంటి ఈ వార్త, ఏం జరుగుతుంది ఇక్కడ? And they went to one home. వారు ఒక ఇంట్లోకి వెళ్ళారు. Do we have Mephibosheth? వారు ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి, మీ ఇంట్లో మెఫీబోషెత్ ఉన్నాడా? No, sir, we don't know him. వారు, లేదయ్యా మాకు తెలీదు, ఆయన ఎవరో మాకు తెలీదు. They went to the second home. రెండో ఇంట్లోకి వెళ్ళారు. Do you know Jonathan's son, Mephibosheth? యోనాతాను కుమారుడైన మెఫీబోషెత్ మీకు తెలుసా? We don't know, sir. మాకు తెలియదండి. They're all thieves. They don't tell lie. They don't tell the truth. అక్కడ ఉన్న వారందరూ దొంగలు కనుక వారు నిజం చెప్పరండి. And they went to another house. అక్కడ నుంచి ఇంకొక ఇంటికి వెళ్ళారు. Do you know Mephibosheth? మెఫీబోషెత్ మీకు తెలుసా? Jonathan's son? యోనాతాను కుమారుడైన. No, sir. లేదండి, మాకు తెలియదు. And as the soldiers were leaving, సైనికులు అక్కడ నుంచి వెళ్ళిపోతుండగా, and this man tried to walk away. మరి అక్కడ ఉన్నటువంటి వ్యక్తి నడిచి అక్కడ నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. He was lame. వాడు కుంటివాడు. And the soldier turned back. వెంటనే సైనికుడు వెనక్కి చూసి, "You, Jonathan's son, Mephibosheth." వెంటనే సైనికుడు వెనక్కి తిరిగి చూసి చెప్పాడు, యోనాతాను కుమారుడు మెఫీబోషెత్ నీవే? Yes, sir. అవునయ్యా నేనే, Please forgive me. నన్ను క్షమించండి. I'm a good for nothing fellow. నేను దేనికి పనికిరాని వ్యక్తిని. ఇప్పుడు నేను King wants me. నన్ను రాజుగారు అడుగుతున్నారా? Please దయచేసి tell him I'm dead. నేను చనిపోయానని చెప్పండి ఆయనకి. No. And they put the royal apparel on him. ఆయన మీద ఆ రాజ వస్త్రం ఆయన మీద వేశారు. They put him on the chariot of the king. ఆ రాజు యొక్క రథం మీద కూర్చోబెట్టారు ఆయనని. And he was coming to Jerusalem. ఇప్పుడు అక్కడ నుంచి యెరూషలేముకు వస్తున్నాడు ఆయన. He was coming in the royalty to Jerusalem. యెరూషలేముకి ఆ రాజరికంతో కూడినటువంటి వాహనం మీద వస్తున్నాడు. He was the royal. He is from the royal family. ఇతను ఆ రాజు కుటుంబానికి చెందినవాడు. But from 5 years old until 30 years old, he was in a Lodibar. కానీ 5 సంవత్సరాల వయసు నుంచి ఆ 30 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా ఆయన లోదేబార్లోనే ఉన్నాడు. So he doesn't know anything about royalty. కాబట్టి రాజరికం అనేది ఏది కూడా ఆయనకి ఇంక తెలియదు. So he was brought into the palace. ఆయన అక్కడి నుంచి ఆ యొక్క అంతఃపురంలోనికి తీసుకురాబడ్డాడు. And where David's room is. దావీదు యొక్క గది దగ్గర తీసుకొచ్చారు. As soon as Mephibosheth saw the king, మెఫీబోషెత్ ఎప్పుడైతే రాజును చూశాడో he fell flat on his face. తను కింద సాష్టాంగ నమస్కారం చేసినట్టుగా మనం చూస్తున్నాం.
Mephibosheth, please get up. దావీదు అంటున్నాడు కదా, మెఫీబోషెతు లేచి నిలబడు. Maybe he helped him because he's lame. అతను కుంటివాడు కనుక బహుశా సహాయం చేసి ఉండొచ్చేమో. Mephibosheth, my son, మెఫీబోషెతు నా కుమారుడా, my friend's son. నా స్నేహితుని యొక్క కుమారుడు. I'm so happy to see you. నేను చూడడం బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. From this day, ఈ దినము నుంచి you shall live here. నువ్వు ఇక్కడే ఉండబోతున్నావు. You will eat at my table. నా బల్ల దగ్గరే కూర్చుని నువ్వు తినబోతున్నావు. David has several children, దావీదుకి చాలా మంది పిల్లలు ఉన్నారు. but who is sitting at his right side? ఇప్పుడు దావీదు యొక్క కుడి వైపున ఎవరు కూర్చుంటున్నారండి? Mephibosheth, మెఫీబోషెతు కూర్చుంటున్నాడు. my covenant brother's son. నేను నా యొక్క నిబంధన చేసుకున్నటువంటి నా సహోదరుని యొక్క కుమారుడు. He was dead, but today he is alive. ఒకప్పుడు చనిపోయినవాడుగా ఉన్నాడు, కానీ ఈ రోజు అతను జీవించి ఉన్నాడు. I'm so happy. నేను చాలా సంతోషంగా ఉన్నాను. Jonathan, my son, from today you will stay here. నా స్నేహితుడైన యోనాతాను కుమారుడా, ఈ దినం నుంచి నువ్వు నాతో ఇక్కడ ఉంటావు. And I will restore all your belongings. నీకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా నీకు తిరిగి మళ్ళీ ఇస్తాను నేను. Jonathan must have so much property and money and all that. యోనాతానికి చాలా ఆస్తి డబ్బు ఉండి ఉంటుంది. I will restore everything. అవన్నీ కూడా తిరిగి మరలా నీకు నేను సమకూరుస్తాను. There are so many fields. అనేకమైన పొలాలు ఉన్నాయి. Grapes and other fruit was grown. అక్కడ ద్రాక్ష తోట, అనేకమైనటువంటి ఫలాలు సంబంధించినటువంటి తోటలు ఉన్నాయి. And he told the Ziba, ఆ సీబాతో అంటున్నాడు దావీదు, you and your men cultivate and bring the belongings to him. నీవు నీ మనుషులందరూ కూడా కలిసి ఆ పొలాన్ని దున్ని పండించి ఆ యొక్క సామాగ్రి అంతా కూడా ఈయన దగ్గర తీసుకొచ్చి ఇవ్వండి అంటున్నాను. It belongs to him. ఎందుకంటే అవన్నీ కూడా ఆయనకి చెందినవి. But he will sit next to me కానీ ఆయన నా పక్కన కూర్చుంటాడు, and eat with me. నాతో పాటు కలిసి భోజనం చేస్తాడు. And Mephibosheth said, who is me? Like a dead dog, that you would show me so much kindness. మెఫీబోషెతు అంటున్నాడు కదా, నేను ఎవరినయ్యా, చచ్చిన కుక్క వంటి వాడిని, కానీ నా మీద ఇంత దయ చూపిస్తున్నావు అని అంటున్నాడు. This is God's love. ఇది దేవుని యొక్క ప్రేమ. My brothers, my sisters, my friends. ప్రియ సహోదరులారా, సహోదరులారా, నా స్నేహితులారా, God's love is beyond our imagination and beyond our explanation. మన యొక్క వర్ణన కంటే, మన యొక్క ఊహ కంటే గొప్పది దేవుని యొక్క ప్రేమ. And not only that, అంత మాత్రమే కాదు, God's Son showed God's love to his covenant brother. దేవుని యొక్క కుమారుడిగా ఉన్నటువంటి మరి వ్యక్తి తన యొక్క సహోదరునికి కుమారుని పట్ల ప్రేమను చూపించినట్లుగా మనం చూస్తున్నాం. David was the king. దావీదు ఒక రాజు. He didn't have to care for somebody from Lodibar. లోదెబార్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి కోసం అతను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. But he was mindful of one person, Jonathan's son, Mephibosheth. కానీ యోనాతాను కుమారుడు మెఫీబోషెతును మాత్రము అతను జ్ఞాపకం చేసుకున్నాడు. This is God's love. ఇది దేవుని యొక్క ప్రేమ. What kind of love do we have with Jesus? యేసుతో ఉన్నటువంటి మనము ఎటువంటి ప్రేమను కలిగి ఉంటున్నాం? What kind of love do we show to others? ఇతరులకి ఎటువంటి ప్రేమను మనం చూపిస్తున్నాం? Have you experienced God's love in your life? నీ జీవితంలో దేవుని యొక్క ప్రేమను నువ్వు ఎప్పుడైనా అనుభవించి ఉన్నావా? And what kind of love you show to others? ఇతరులకి ఎటువంటి ప్రేమను నువ్వు చూపిస్తున్నావు? David loved Jonathan and his son. దావీదు యోనాతానును అతని కుమారుని కూడా ప్రేమించాడు. He loved him and said, from today you shall sit with me at the table
and eat with me. అతను ప్రేమించాడు ఈ విధంగా, నాడు ఈ దినం నుంచి నువ్వు నా యొక్క బల్ల దగ్గర కూర్చుని నాతో కలిసి భోజనం చేస్తావని. People will invite others and say, you eat there. మరి చాలా మంది వేరెవరిని ఆహ్వానిస్తూ ఉంటారు, వాళ్ళని అక్కడెక్కడ మూల కూర్చోబెట్టి తినమని చెప్తా ఉంటారు. What did the king say? కానీ ఇక్కడ రాజు ఏమంటున్నాడండి? You shall sit at my table. నీవు నా బల్ల దగ్గర కూర్చుంటావు అన్నాడు. Jesus is inviting us to his table. యేసు ప్రభు మనల్ని ఆయన బల్ల దగ్గరికి ఆహ్వానిస్తున్నాడు. Come and dine with me. వచ్చి నాతో కలిసి భోజనం చేయండి. Come and eat with me. నాతో కలిసి భుజించండి. He wants the fellowship with you. ఆయన మీతో ఆ సహవాసం కోరుకుంటున్నాడు. He wants to share the love of God with you. ఆ దేవుని యొక్క ప్రేమ ఆయన మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాడు. Will you come to Jesus? నువ్వు యేసు దగ్గరికి వస్తావా? My brother, my sister, ప్రియ సహోదరుడా, సహోదరి, in this time of great problem in the whole world, ప్రపంచం అంతా కూడా ఇటువంటి గొప్ప అపాయకరమైన సమయాల్లో, but if you know Jesus, ఒకవేళ ఇటువంటి సమయాల్లో నువ్వు యేసును తెలుసుకుని ఉంటే, it's a wonderful thing to know. ఇది నిజంగా నువ్వు తెలుసుకోగలిగినటువంటి అద్భుతమైన విషయం. Because you know your destiny. ఎందుకంటే నీకు నీ గమ్యం ఏంటో తెలుసు. You know him. ఆయన ఎవరో నీకు తెలుసు. And he will look after you. ఆయన నిన్ను నీ క్షేమం చూసుకుంటాడు. God richly bless you. దేవుడు నిన్ను అత్యధికంగా May you ఆశీర్వదించును. experience this God's love. ఈ దేవుని ప్రేమ నీవు అనుభవించునుగాక. May you live in God's love. నీవు దేవుని ప్రేమలో జీవించునుగాక. May you share God's love with others. ఇతరులతో నువ్వు దేవుని ప్రేమను పంచుకుందువుగాక. God will bring us to his table. దేవుడు మనల్ని ఆయన బల్ల దగ్గర తీసుకొస్తాడు. God richly bless you. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించునుగాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి, we bow in your presence. నీ సన్నిధిలో మేము తలలు వంచుతున్నాం. We thank you for your love. నీ ప్రేమను బట్టి నీకు వందనాలు. We thank you for your attention to us. మా పట్ల మీరు చూపిస్తున్నటువంటి ధ్యాసను బట్టి మీకు వందనాలు. We are strangers, మేము ప్రభువా అనామకులుగా ఉంటున్నాం, but you looked after us, కానీ నువ్వు మమ్మల్ని చూస్తున్నావు ప్రభువా. brought us to your kingdom, నీ రాజ్యంలోకి మమ్మల్ని తీసుకొచ్చా. brought us your table, నీ బల్ల దగ్గరికి మమ్మల్ని తీసుకొచ్చా. given us hope. మాకు ఒక నిరీక్షణ ఇచ్చి ఉన్నావు ప్రభు. We love you, Jesus. యేసు మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. I pray for my friends, నా స్నేహితుల కోసం ప్రార్థన చేస్తాను. all my brothers and sisters నా యొక్క సహోదరులందరిని బట్టి who are listening to this message. ఈ వర్తమానం వింటున్న వారందరికీ కూడా May God's love prevail in your life. మీ జీవితాల్లో దేవుని యొక్క ప్రేమ సమృద్ధిగా ఉండును గాక. God bless you richly. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించును గాక. Amen. ఆమేన్. May the grace of our Lord Jesus Christ, the love of God, and the sweet communion of the blessed Holy Spirit be with us all, now and forevermore. Amen. Manna Bible College is God's envision to Bishop Ernest P. Kumanapalli to start a Bible college in Hyderabad. Manna Bible College invites applications for admissions in theological courses for this academic year, preparing for Christian leadership to the 21st century, affiliated with National Theological Accreditation and member of ATA. Good news for the new students. We are offering online courses CTH, DTH and BTH. Qualification. Applicants must be born again and spirit-filled believers with a commitment for full-time ministry. Age limit 18 years and above. Apply immediately. Courses commence from July 1st. For more information, please contact us. ఇంతవరకు రాక్ చర్చ్ కిస్మత్పూర్ ఆరాధనలను లైవ్లో వీక్షించిన మీ అందరికీ ప్రభు దీవెనలు మెండుగా కలుగునుగాక. ఈ సమయంలో ప్రస్తుత పరిస్థితుల్లో సతమతమవచ్చు క్లిష్ట పరిస్థితిలో ఉన్న మన సంఘంలోని పేదలకు సహాయం చేయుట కొరకు మరియు ప్రభువునకు మీ కానుకలు దశమ భాగములను సమర్పించడానికి తెరపై కనబడుచున్న మన చర్చ్ అకౌంట్ నెంబరుకు అలాగుననే పేటిఎం, ఫోన్పే, గూగుల్ పే కొరకు ఇవ్వబడిన ఫోన్ నెంబరుకు మీరు పంపగలరు. దేవుడు తన రాజ్య వ్యాప్తి కొరకు సహాయం చేసిన ప్రతి ఒక్కరిని
100 రెట్లు దీవించునుగాక. ఆమెన్.